డియర్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఇండియా మరి నీట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రావటం అయితే జరిగింది. ఇది కామన్గా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే విడుదలైంది. ఆల్ ఇండియా కోటా ఆన్లైన్ కౌన్సిలింగ్ ఈ నెల 4 ప్రారంభం అయితే కాదు. రాష్ట్ర స్థాయిలో 13వ తేదీ నుంచి తొలి దశ కౌన్సిలింగ్ అయితే ప్రారంభమైతే మనకి ఏపీలో మనకి ఎప్పటి నుంచి 13వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది. 13వ తారీఖు అంటే వీళ్ళు జస్ట్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తారమ్మా. అప్లికేషన్స్ ఇన్వైట్ చేసిన తర్వాత ఇంకా ప్రాసెస్ 4 నుంచి అయితే ఆల్ ఇండియా కోటా అయితే స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మరి సెప్టెంబర్ 8 నుంచి తరగతులు క్లాసులు అయితే ఎంబీబీఎస్ క్లాసులు సెప్టెంబరు 8 నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్టూడెంట్స్ మరి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మనకి 4వ తారీఖు నుంచి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఎంబీబీఎస్ ఆల్ ఇండియా కోట ఈ నెల 4వ తారీఖు, అదే విధంగా రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్ 13 నుంచి అన్ని రాష్ట్రాల్లో మొదలు కానుంది. ఈ మేరకు నీట్ ఆన్లైన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ని శనివారం మెడికల్ ఎంసీసీ విడుదల చేసింది. కేంద్ర డీమ్డ్ విశ్వవిద్యాలయ పరిధిలోని వైద్య కళాశాల ఎంబీబీఎస్ సీట్లను ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఎంసీసీ భర్తీ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో 15% సీట్లను కూడా ఆల్ ఇండియా భర్తీ చేస్తారు. ఎందుకంటే తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంబీబీఎస్ మెడికల్ కాలేజీలో ఉన్న 15% ఆల్ ఇండియా కోటాకి ఇచ్చేయాలి. తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాల ఆల్ ఇండియా కోటాకు పోను మిగిలిన 85%, ప్రైవేటులో 100% 50% కన్వీనర్, 50% మేనేజ్మెంట్ ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్ర స్థాయిలో ఎన్టీఆర్ యూనివర్సిటీ అయితే భర్తీ చేస్తుంది. తెలంగాణలో అయితే కాలేజీ భర్తీ చేస్తుంది. దానిలో మరి తరగతులు సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభమవుతాయంట, గుర్తుపెట్టుకోండి. ఆల్ ఇండియా రాష్ట్ర కౌన్సిలింగ్ నుంచి మరి అక్టోబర్ 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఎంసీసీ నిర్ణయించుకుంది. జాతీయ రాష్ట్ర స్థాయిలో 3 సాధారణ రౌండ్లు కౌన్సిలింగ్లు అనంతరం మిగిలిపోయిన సీట్లు భర్తీ అయ్యే స్ట్రే వేకెన్సీ రౌండ్ కౌన్సిలింగ్లు నిర్వహిస్తారు. 2 రౌండ్ల సాధారణ కౌన్సిలింగ్ ముగిశాక సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభంగా దేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ వైద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2026లో మనకి 11,21,000 మంది విద్యార్థులు అయితే అర్హత సాధించారు. ఆల్మోస్ట్ ఆల్ 50% క్వాలిఫైడ్ అయ్యారు స్టూడెంట్స్. రాష్ట్రం నుంచి 33,228, తెలంగాణ నుంచి ఆల్రెడీ 38,000 మంది, అది కూడా లిస్ట్ వచ్చేసింది. మరి ఎంసీసీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన క్రమంలో రాష్ట్ర స్థాయి కన్వీనర్, మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి హెల్త్ నోటిఫికేషన్ వచ్చే వారం విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉందమ్మా. షెడ్యూల్ ఏ విధంగా ఉంది మనకి రౌండ్ 1 ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 వస్తే ఆగస్టు 4 నుంచి 17 వరకు, కళాశాలలో చేరడానికి 22, రౌండ్ 2 వచ్చి ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 9 మరి లాస్ట్ డేటు. మరి రౌండ్ 3 వచ్చి సెప్టెంబర్ 10 నుంచి 18, మరి కళాశాలలో చేరడానికి 26, స్ట్రే వేకెన్సీ 28, 3. ఇది ఆల్ ఇండియా కోటా. మరి అక్టోబరు 10వ తారీఖు ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఇది కూడా వస్తారు. సేమ్ నీటు మనకి కాలేజీ వాళ్ళు కూడా సేమ్ డేట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ కాలేజీ వాళ్ళు కూడా సేమ్ డేట్స్ ఇస్తారు, నో ప్రాబ్లం. మరి రౌండ్ 1 ఆగస్టు 13 నుంచి 22 రౌండ్ 1, కళాశాలలో చేరడానికి 28, రౌండ్ 2 ఆగస్టు 31, సెప్టెంబర్ 8, కళాశాలలో చేరడానికి సెప్టెంబర్ 14, రౌండ్ 3 సెప్టెంబర్ 16, 26, కళాశాలలో చేరడానికి అక్టోబర్ 1, స్ట్రే వేకెన్సీ అయితే 3, 5, కళాశాలలో చేరడానికి మెడికల్ కాలేజీలో చేరేది అక్టోబరు 10 నుంచి. ఈ డేట్స్ అయితే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకుని పెట్టుకోండి. ఎవరైనా సపోజు మరి ఆల్ ఇండియా కోటాకి స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్కి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే మనకు గుర్తుండవు కదా, దేశంలోని మనకి మొత్తం మెడికల్ కాలేజీలు మొత్తం డేటా ఇచ్చారు. 823 ఉన్నాయంట. మొత్తం ఎంబీబీఎస్ సీట్లు వచ్చి 136,934. తెలంగాణలో అయితే 10,250, ఏపీలో అయితే దాదాపు 7,500 సీట్ల దాకా ఉండట్టు మరి గమనించండి. 136,000 అంటే 137,000 వేసుకోండి. 1.37 lakhs 1.37 ఎంబీబీఎస్ సీట్లు అయితే దేశంలో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తం మనకి చూసారా, ఆంధ్రప్రదేశ్లో మొత్తం కాలేజీలు 40 కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 19, మరి ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు 3,500, ప్రైవేట్ కాలేజీలు 21, మొత్తం 40 మెడికల్ కాలేజీలు ఉన్నాయంట ఈసారి. తెలంగాణలో 66, అంటే 26 మెడికల్ కాలేజీలు అదనం తెలంగాణలో.
ఇక తర్వాత ప్రైవేట్ సీట్లు 3,950, మొత్తం సీట్లు 7,465 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 7,000. తెలంగాణలో 10,250 సీట్లు. జస్ట్ మెమరైజ్ చేసుకోండి ప్రతి డేటాని కూడా, ప్రతి స్టూడెంటు పేరెంటు మెమరైజ్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఇవి డీటెయిల్స్. మీరు ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్లు తీసుకుని భద్రంగా పెట్టుకుని మీ యొక్క మొబైల్ ఫోన్లో, ఈ యొక్క మొబైల్ ఫోన్లో క్యాలెండర్ ఉంటుంది కదా, క్యాలెండర్లో రికార్డ్ చేసుకోండి. ఈ రౌండ్ 1 ఈ రిమైండర్స్ పెట్టుకుంటే ఇంకా చాలా బెనిఫిట్గా ఉంటుంది. రిమైండర్స్ పెట్టుకోండి ప్రతి పేరెంట్స్కి. నేను ఇది ఆల్రెడీ కూడా ప్రతి ఒక్కళ్ళకి మొబైల్ ఫోను, స్మార్ట్ ఫోన్స్ అంతా ఉన్నాయి కాబట్టి క్యాలెండర్స్లో ఇవన్నీ ఏం చేస్తారంటే రిమైండర్స్ పెట్టుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. మీ మొబైల్ ఫోన్లో రిమైండర్స్ లాగా ఇవన్నీ నోటిఫికేషన్ రిమైండర్ పెట్టుకుంటే, ఇప్పుడు రౌండ్ 1 రిమైండర్ ఆగస్టు 14కి వెళ్ళండి, రౌండ్ 2 రిమైండర్ 24, రౌండ్ 3 10, ఇట్లా రిమైండర్స్ పెట్టుకోండి. ప్రతి స్టూడెంట్ పేరెంట్స్ పెట్టుకోండి. ఎస్పెషల్లీ మొబైల్ ఫోన్లు అందరూ కూడా ఎక్స్పర్ట్సే కదా, ఎక్స్పర్ట్స్ మొబైల్ ఫోన్లు వాడటం ఈ రోజుల్లో అందరికీ. ఇక దానిలో పెద్దగా మనం ఇది క్యాలెండర్లో రిమైండర్ ఎలా పెట్టాలనేది కూడా నేను చెప్పవలసిన అవసరం లేదు. రిమైండర్ పెట్టుకోవచ్చు. అక్కడ గూగుల్ క్యాలెండర్కి వెళ్తే మీరు రిమైండర్ కొడితే ఇవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోవచ్చు. రౌండ్ 1 ఎప్పుడు వస్తుంది, రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్, ఏది మర్చిపోకుండా ఉంటుంది. ఎందుకంటే అనవసరంగా నో నీడ్ టు గుర్తుపెట్టుకోవటం అవసరం, నో నీడ్ టు రిమెంబర్ అనమాట. ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ కీప్ ఇన్ ఆల్ థింగ్స్ ఇన్ గూగుల్ క్యాలెండర్లో పెడితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ఎందుకంటే ఇవన్నీ గుర్తు చేసుకోవటం చాలా కష్టం కాబట్టి ప్రతిదీ కూడా స్టూడెంట్స్ ఇలా పెట్టుకుంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్ అవ్వండి, డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. తస్మాత్ జాగ్రత్త. స్టడీ సర్టిఫికేట్, కేటగిరీస్, ఈ 2 డాక్యుమెంట్లు, మిగతాయని మీ దగ్గర ఉంటాయి. కరెక్ట్గా రెడీ చేసుకుని పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.